ఏంటంటే పీజీపీ, ప్రాఫిట్ అండ్ గెయిన్స్ బిజినెస్ ప్రొఫెషన్. ఇది సిఏ ఫైనల్ డైరెక్ట్ యాక్సెస్ అనమాట. సిఏ ఫైనల్ డైరెక్ట్ యాక్సెస్లో మనం ఏమేమి స్టార్ట్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్లో జనరల్గా అసలు ఏంది ప్రాఫిట్ అండ్ లాస్ అంటే, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే పిఎల్ అకౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం అనేది ఇన్కమ్. ఇప్పుడు పిఎల్ అకౌంట్ ఉందా, ఇది పిఎల్ అకౌంట్లో మనం సెక్షన్ 28 రాసి, 28 అనేది ఇన్కమ్. ఏదైతే ఇన్కమ్ అంటే సెక్షన్ 28లో ఏమొస్తుందో అంటే ఏదైతే ఇన్కమ్ విచ్ ఈజ్ క్రెడిటెడ్ డ్యూ టు ద బిజినెస్ అండ్ ప్రొఫెషన్, అంటే ఏదైతే ఇన్కమ్ బిజినెస్ చేయడం వల్ల వస్తుంది అండ్ ప్రొఫెషన్ చేయడం వల్ల వస్తుంది అనేది సెక్షన్ 28లో చెప్తారు. సెక్షన్ 28లో ఏంటంటే ఇది ఇన్కమ్ అనమాట. సెక్షన్ 29కి వెళ్ళి 30, 31, 32, 33, 37 టోటల్ 37 వరకు ఎక్స్పెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ జస్ట్ ఓవర్ వ్యూ కోసం, జస్ట్ ఫర్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్ లెక్క నెట్ ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు. నెట్ ప్రాఫిట్ అంటే 28 అంటే ఏదైతే ఇన్కమ్ విచ్ ఈజ్ అక్కడ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ అయితే దాన్ని సెక్షన్ 28లో పడేస్తారు. డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ బ్యాడ్ డెట్ రికవర్ అయినావు, అది డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్జాంపుల్ రెమిషన్ ఆఫ్ లైబిలిటీ అంటే ఎగ్జాంపుల్ వేరేకి నువ్వు 1 lakh ఇవ్వాలి, ఆ తర్వాత వాడు 80,000 ఇస్తే చాలు అంటుండు. ఈ 20,000 అనేది ఏదైతే లైబిలిటీ రిడ్యూస్ అయిందో ఇది 20,000 అనేది డీమ్డ్ ఇన్కమ్ అయిపోతుంది. ఓకేనా. డీమ్డ్ ఇన్కమ్ అయిపోతుంది. సెక్షన్ 30 అంటే రెంట్ రేట్ ట్రిబులర్ అనమాట. రెంట్ రేట్స్ రిపేర్స్ ట్యాక్సెస్ ఆన్ బిల్డింగ్. ఆ తర్వాత ఇది రిపేర్స్ అండ్ రెంట్ రేట్స్ రిపేర్స్ ఆన్ ఇదేమో బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ, డిప్రిసియేషన్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అనమాట. సైట్ రిజిస్ట్రేషన్ అని, టీ కాఫీ రబ్బర్ అని, స్పెసిఫిక్ బిజినెస్ అని, ఆ తర్వాత నెక్స్ట్ వన్ సైంటిఫిక్ రీసెర్చ్ అని, ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఇది జనరల్ డిడక్షన్ అని. ఇవన్నీ టోటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఇదంతా యాడ్ వర్క్ చేయాలన్నమాట. 40A, 40B, 48 రిలేటివ్కి పేమెంట్ చేస్తే ఎట్లా, 10,000 కంటే పేమెంట్ చేస్తే ఎట్లా, గ్రాట్యుటీ పేమెంట్ చేస్తే పేమెంట్ బేస్డ్ డిడక్షన్ ఏంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంది, ఆడిట్ ఎట్లా చెప్పాలి, ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఫర్ బిజినెస్ ఏంది, ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఫర్ ప్రొఫెషన్ ఏంది, ఇది నార్మల్ ప్రిజంప్టివ్ టాక్సేషన్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేది డిడక్షన్ 30కి వెళ్ళి 37 వరకు ఏమొస్తుంది. 30కి వెళ్ళి 37 అనేది జనరల్గా ఏ ఎక్స్పెన్సెస్ వస్తాయి అంటే అసలు అలౌడా కాదా. రెంట్ చెప్పిన కదా, ట్రిబుల్ రెంట్ రిపేర్స్ ట్యాక్సెస్ ఇన్సూరెన్స్, రెంట్ రిపేర్స్ ట్రిబుల్ ఆర్ రెంట్ రిపేర్ ట్యాక్సెస్ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ బిల్డింగ్. ఓకేనా. బిల్డింగ్ అసలు బిల్డింగ్ బిజినెస్ యూజ్ చేస్తున్నాం అంటే అలో చేస్తావు, నాన్ బిజినెస్ అయితే నాట్ అలౌడ్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే 31 రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్. ఇక్కడ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ రెంట్ లేదు. రెంట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇస్ రెంట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ మిషనరీ నాట్ అలౌడ్. ఓకేనా. రెంట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ మిషనరీ అంటాం. రెంట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ మిషనరీ అంటే రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. యూజ్ ఫర్ ద బిజినెస్ అయితే అలౌడ్, వేరేదైతే నాట్ అలౌడ్. ఓకేనా. వేరేదైతే నాట్ అలౌడ్. నెక్స్ట్ ఏంటంటే డిప్రిసియేషన్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సెక్షన్ 32లో ఏంది, అసలు డిప్రిసియేషన్ ఏంది, క్లాస్ ఆఫ్ అసెట్ ఏంది, కండిషన్స్ ఏముంటాయి, మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్, WDV, SLM, రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్, ప్లాంట్ అండ్ మిషనరీకి సపరేట్ డిప్రిసియేషన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సపరేట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంది, సేల్ ఆఫ్ అసెట్ అయితే ఏంది, యాక్చువల్ కాస్ట్ ఏంది, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏంటంటే బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ అసెట్. అసలు జనరల్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ అసెట్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే అసెట్స్ అంటే డిప్రిసియేషన్ అనేది బ్లాక్ ఆఫ్ అసెట్, BOA బ్లాక్ ఆఫ్ అసెట్ ప్రకారం వెళ్తాం. బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది ఏం లేదు, ప్లాంట్ అండ్ మిషనరీ ఒక బ్లాకు, బిల్డింగ్ అనే ఒక బ్లాకు, ప్లాంట్ అండ్ మిషనరీ ఒక బ్లాకు, ఇంటెన్జిబుల్ అసెట్స్ ఒక బ్లాకు, ఆ తర్వాత ఫస్ట్ ఆల్ బిల్డింగ్ ఒక బ్లాక్, ఫర్నిచర్ ఒక బ్లాక్, ఇంటెన్జిబుల్ అసెట్ ఒక బ్లాక్, గుడ్ విల్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోయింది. అంటే గుడ్ విల్ మీద డిప్రిసియేషన్ రాదు. ప్లాంట్ అండ్ మిషనరీ ఒక బ్లాక్, ప్లాంట్ అండ్ మిషనరీలో కంప్యూటర్స్, షిప్స్, ఎయిర్క్రాఫ్ట్, మొబైల్స్ కూడా దీంట్లోనే వస్తాయి. కార్స్ కూడా వచ్చేసి కార్స్ సపరేట్ వస్తుంది. ఓకేనా. డిప్రిసియేషన్ అనేది అలౌడ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి వస్తుంది, ఓనర్ ఆఫ్ ద అసెట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే 3rd October ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ టు యూజ్ అనేది ఇన్ఎలిజిబుల్. పుట్ టు యూజ్ అనేది ఇంపార్టెంట్, అంటే నాట్ యాక్చువల్ యూస్. పుట్ టు యూజ్ అనేది కౌంట్ చేయాలి. 180 days అనేది మోర్ దెన్ 180 days యూజ్ చేసాం అనుకో 100% డిప్రిసియేషన్ వస్తుంది. లెస్ దెన్ 182 days యూజ్ చేసాం అనుకో 50% డిప్రిసియేషన్ వస్తుంది. ఓకేనా. రూల్ ఆఫ్ 180 days ఓన్లీ ఇన్ ద ఇయర్ పర్చేజ్. ఎప్పుడైతే పర్చేజ్ చేస్తావో ఆ ఇయరే ఫుల్ డిప్రిసియేషన్ వస్తుంది, లేకపోతే రాదు. కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 3rd October. 3rd October కంటే ముందు 3rd October కంటే ముందు కొన్నాం అనుకో, బిఫోర్ 3rd October ఆర్ ఆఫ్టర్ 3rd October. బిఫోర్ 3rd October కొన్నాం అనుకో ఫుల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఆఫ్టర్ 3rd October కొన్నాం అనుకో 180 days అంటే హాఫ్ డిప్రిసియేషన్ వస్తుంది. మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ WDV ఉంటుంది, SLM ఉంటుంది. SLM ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఫర్ పవర్ యూనిట్స్. ఓకేనా. పవర్ యూనిట్స్. ఫస్ట్ ఆల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. బిల్డింగ్ అనేది ఏంది, బిల్డింగ్ అనేది కమర్షియల్ బిల్డింగ్ అంటే ఏంది, ఫస్ట్ ఆల్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్లో ఫస్ట్ ఆల్ కమర్షియల్ బిల్డింగ్ వచ్చేసి 10% ఉంటుంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ 5% ఉంటుంది, టెంపరీ వుడెన్ స్ట్రక్చర్ 40%, ఫర్నిచర్ 10%. ఇవన్నీ MCQస్లో, నార్మల్ MCQస్లో కాదు, నీకు టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వస్తుంది. ఒకవేళ నీ నార్మల్ వాటర్ వెహికల్ ఉందనుకో 15%
15% ఉంటుంది. ఒకవేళ హైరింగ్ బిజినెస్ అంటే లైక్ ఓలా కానీ అలా 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 ఏమైనా ఉందనుకో బిజినెస్ 30% వస్తుంది. ఇంకా 45% కేసు కూడా ఉంటుంది. ముందుకు వెళ్ళినా చూపిస్తా. షిప్పింగ్ అనేది 20%, ఎయిర్క్రాఫ్ట్ అనేది 40%, కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ 40%, బుక్స్ 40%, పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ 40%, ఆ తర్వాత జనరల్ రేట్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ 15%. ఇప్పుడు బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంది? ఏం లేదు. బ్లాక్ ఆఫ్ అసెట్ అనేది ఏదైనా సరే ఒక బ్లాక్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ అనమాట. అసెట్స్ హ్యావింగ్ ద సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్స్ సేమ్ గ్రూప్ టుగెదర్ అనేది బ్లాక్. ఓకేనా? బ్లాక్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు అంటే డిప్రిషియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే ఓపెనింగ్ డబ్ల్యూడివి చేస్తావు, ఆ తర్వాత పర్చేజ్ యాడ్ చేస్తావు, ఆ తర్వాత సేల్ యాడ్ చేస్తావు, క్లోజింగ్ డబ్ల్యూడివి ఏదైతే ఉందో దాని మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇదంతా ఓకే. ఇప్పుడు ఒక నిమిషం. బ్లాక్లో ఏంటంటే ఏదైనా సరే బ్లాక్ అనేది ఎప్పుడైనా సరే బ్లాక్ ఆఫ్ అసెట్స్లో అసెట్ ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చిందనుకో అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయిపోతుంది. ఓకేనా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైనా సరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అదంతా వదిలేసి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. లైట్గా ముందుకు వెళ్ళిపోతే మనకు యాక్చువల్ కాస్ట్ అంటే ఏంది? యాక్చువల్ కాస్ట్ అంటే కాస్ట్ విచ్ ఇస్ ఇంకర్డ్ ఫర్ ద పర్చేసింగ్ ఆఫ్ అసెట్ ఈ పర్చేస్ కాస్ట్ ఉందా సెక్షన్ 43 చెప్తుంది ఏమేమి కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేస్తావు. సెక్షన్ 43 అనేది యాక్చువల్ కాస్ట్ ఫర్ ద డిప్రిసియేషన్. అంటే ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకుంటావు, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటావు, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకుంటావు, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటావు. సబ్సిడీ అనేది విల్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ కాబట్టి అది సబ్సిడీ అనేది మైనస్ చేసుకుంటావు, యాక్చువల్ కాస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఏం చేస్తాడు? ఏ ట్రయల్ రన్ అమౌంట్ స్పెండ్ ఆన్ ద ట్రయల్ రన్ ఆన్ ద అసెట్ షుడ్ బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్ ఎనీ అమౌంట్ రిసీవ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఎక్స్పెన్స్ స్పెండ్ చేసాం అనుకో ట్రయల్ రన్ ఆ అసెట్కి యాడ్ చేసేయాలి. ఆ తర్వాత అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ద సేల్ ఆఫ్ ద ప్రోడక్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ట్రయల్ అనేది డిడక్ట్ చేసేయాలి. ఏదైతే సరే ట్రయల్ ఎక్స్పెన్సెస్ ఇంకా యాడ్ చేయాలి. రెవెన్యూ వస్తే దాంట్లోకి వెళ్ళి మేనేజ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ ఏదైతే సరే పుట్టి యూజ్ వరకు ఉందైతే ఇదంతా బారోయింగ్ కాస్ట్కి యాడ్ చేయాలి, అసెట్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కేసెస్ వరకు యాక్చువల్ కాస్ట్ ఈజ్ నామినల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్ కాస్ట్ అనేది ఈ కేసెస్లో ఏమేమి తీసుకుంటావు? ఇన్ ద కేస్ ఆఫ్ గిఫ్ట్ అయితే ప్రీవియస్ ఓనర్ తీసుకుంటావు. ఇన్ ద కేస్ ఆఫ్ గిఫ్ట్ విల్ ఇన్హెరిటెన్స్ అయితే కాస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్ తీసుకుంటావు. ఇన్ ద కేస్ ఆఫ్ ద అసెట్ అక్వైర్డ్ అంటే నువ్వు అసెట్ అమ్మేసినావు మళ్ళీ తీసేసుకుంటున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తావు అంటే అసెట్ అక్వైర్డ్ అంటే డబ్ల్యూడీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ తీసుకుంటావు, లేకపోతే రీఎక్విజిషన్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. కాస్ట్ అనేది ఎప్పుడైనా తగ్గియాలి కదా, ఇది నార్మల్. ఇన్ ద కేస్ ఆఫ్ ద సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే ఎప్పుడైతే సరే నువ్వు సేల్ చేసేస్తావు మళ్ళీ లీజ్ తీసుకున్నావు, డబ్ల్యూడీ ద ప్రీవియస్ ఓనర్ తీసుకుంటావు. ఏంటంటే నీ అసెట్ అక్వైర్ చేసినావు టు ఇంటెన్షన్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ అయితే డిటర్మైన్ బై ఏవో అంటే డబ్ల్యూడీ డిటర్మైన్ బై ఏవో అయితే పర్సనల్ బిల్డింగ్ కన్వర్ట్ చేస్తున్నావు బిజినెస్ బిల్డింగ్ లెక్క అయితే ఒరిజినల్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ తీసుకుంటావు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అడిషనల్ డిప్రిసియేషన్ దాని మీద వస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా? అడిషనల్ డిప్రిసియేషన్ దాని మీద వస్తుంది. అడిషనల్ డిప్రిసియేషన్ అనేది ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అదర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఉండాలి. జనరేషన్ ఉండాలి, ఓన్లీ జనరేషన్ ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండాలి, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండాలి. ఆ తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ ఉండాలి. దీనికి రావు అడిషనల్ డిప్రిసియేషన్ దేనికి రావు చూసుకో. షిప్స్కి రాదు, ఎయిర్క్రాఫ్ట్కి రాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్కి రాదు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ ఉందా, ఆఫీస్కి రాదు, ఫ్యాక్టరీ బిల్డింగ్కి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. కమన్ ఆఫీస్కి రాదు, ఫ్యాక్టరీ బిల్డింగ్కి వస్తుంది. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీకి రాదు. ఆ తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ ఆఫీస్ 1 year అనేది డైరెక్షన్ క్లెయిమ్ చేసిన రాదు. అడిషనల్ డిప్రిసియేషన్ అనేది ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేజ్ వస్తుంది, ఫుల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే హైయర్ పర్చేస్ ఇప్పుడు ముందుకు వెళ్ళిన ఒకసారి చూద్దాం. ఇది ఏంటంటే ఎన్హాన్స్డ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇప్పుడు ఏంటంటే ఈ కట్ ఆఫ్ డేట్ మధ్యలో ఉన్నాం అనుకో. ఎగ్జాంపుల్ నువ్వు అసెట్ అనేది మోటార్ వెహికల్ పర్చేజ్ చేసినావు, పుట్టి యూజ్ అనేది 23rd ఆగస్ట్కి వెళ్ళి 23rd ఆగస్ట్ నుంచి 31st March 2020 వరకు కొన్నాం అనుకో. డిప్రిసియేషన్ అనేది 30% ఉంటుంది. ఓకే? నార్మల్ డిప్రిసియేషన్ అనేది 30% ఉంటుంది. ఒకవేళ ఆ ఇయర్లో 23rd ఆగస్ట్ 2019కి వెళ్ళి 31st March 2020 ఈ కోవిడ్ పీరియడ్ కదా అయితే 45% ఉంటుంది. హౌఎవర్ ఇఫ్ ద అసెట్ ఈస్ పుట్ ఆన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అయితే నార్మల్ 15%. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇన్హౌస్ రీసెర్చ్ సెక్షన్ 35 ఏం చెప్తుంది అంటే ఇన్హౌస్ రీసెర్చ్ అంటే నా కంపెనీ లోపల నేను రీసెర్చ్ చేసుకుంటున్నా అంటే డిడక్షన్ అనేది ఎట్లా ఇస్తావు. జనరల్గా ఏంటంటే ఇన్హౌస్ రీసెర్చ్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇది ఎంసీక్యూస్లో చాలా దగ్గర అడిగండి. ఇక్కడ ఇన్హౌస్ రీసెర్చ్ అంటే ఎప్పుడైతే ఇన్హౌస్ రీసెర్చ్ చేస్తున్నావో ఎక్కడైనా సరే ఇన్హౌస్ రీసెర్చ్ అనేది నీకు కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకేనా? ఓకే? ఓన్లీ ఎక్స్పెండిచర్ రెవెన్యూ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ అయితేనే అలౌడ్ ఉంటుంది. ఓకేనా? రీసెర్చ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద రెవెన్యూ అయితేనే అలౌడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బిఫోర్ కమెన్స్మెంట్ చూసుకోవాలి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ రీసెర్చ్ ఎప్పుడు చేసినాం? డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేసినాం, బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేసినాం. అయితే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తాం కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి అలౌ చేస్తా. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే అలౌ చేయ. వేరే అసెట్స్ అయితే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకో.
వేరే సెట్ అయితే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకో. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ బిఫోర్ కమెన్స్మెంట్ అయితే త్రీ ఇయర్స్ వరకు అలౌడ్ చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు శాలరీ అయితే అలౌ చేస్తాడు ఓన్లీ బై ప్రిస్క్రైబ్ అవుతాడు. శాలరీ అలౌ చేస్తాడు, అదర్ ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ నాట్ అలౌడ్. ఓకేనా. ఇది 35 రీసెర్చ్. సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్లో 35(1) అండ్ 35(4) అనేది స్టడీ మెటీరియల్ చూసుకుంటే వాళ్ళకి 115 BAC, 115 BAD, 115 BAA, BAB వాళ్ళకి డిడక్షన్స్ వస్తుంది అనమాట. ఓకేనా. నీకు ముందు ఒక వెళ్ళినాక చూపిస్తాను. ఇక్కడ ఇది స్టడీ మెటీరియల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ద అడిషనల్ డిప్రిషియేషన్ పాయింట్ ఏంటంటే అడిషనల్ డిప్రిషియేషన్ అనేది జనరల్గా ఇప్పుడు సెక్షన్ 115 ఇప్పుడు అడిషనల్ డిప్రిషియేషన్ ఒకసారి మనం చూసుకున్నాం. సెక్షన్ 115 BAC ఉంది, సెక్షన్ 115 BAA ఉంది, సెక్షన్ 115 BAB ఉంది. అయితే ఈ సెక్షన్స్కి డిప్రిషియేషన్ వస్తుందా రాదా అంటే జనరల్గా ఏంటంటే ఈ సెక్షన్స్ ఉన్నాయా, ఎగ్జాంపుల్ ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడు 115 BAA ఉంది, 115 BAB ఉంది. నార్మల్ డిప్రిషియేషన్ వస్తుంది కానీ అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. ఓకేనా. అడిషనల్ డిప్రిషియేషన్ రాదు, ఈ రెండు సెక్షన్స్కి రాదు. ఓకేనా. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇన్ ద కేస్ ఆఫ్ ద కంపెనీ అండ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇన్ ద కేస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ అడిషనల్ డిప్రిషియేషన్ విల్ నాట్ బి అలవబుల్ ఇఫ్ దే ఆప్ ద 115 BAA అండ్ BAB. ఓకేనా. అండ్ BAD అండ్ BAE ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ అడిషనల్ డిప్రిషియేషన్ వుడ్ బి అవైలబుల్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీ పే ద నార్మల్ ట్యాక్స్ రిజిమ్. ఇది MCQ. ఓకేనా. ఇది MCQ 100% MCQ. ఇది చాలా అబ్జెక్ట్మెంట్లో కవర్ అయిపోయింది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నువ్వు ఇంకోటి ఏంటంటే అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఒకవేళ ఇండివిజువల్ HUF AOP BOI ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అయితే 115 BAC ఆప్ట్ చేసుకున్నారు అనుకో వాళ్ళకు కూడా అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. ఓకేనా. రాదు. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి అడిషనల్ డిప్రిషియేషన్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఎలిజిబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లిషింగ్ అనేది ఎవరైతే చేస్తారో ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్గా ఏంటంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమ్ ఆఫ్ అడిషనల్ డిప్రిషియేషన్ ఉంది. అంటే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ వాళ్ళకు అడిషనల్ డిప్రిషియేషన్ ఎలిజిబుల్ ఉంది. ఓకేనా. ఇట్స్ కంపల్సరీ అడిషనల్ డిప్రిషియేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం పాయింట్స్లో కొన్ని చూద్దాం. ఇప్పుడు మనం షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ సెక్షన్ థర్డ్ ప్రొవిజన్ ఆఫ్ ద సెక్షన్ 32 ప్రకారం అడిషనల్ డిప్రిషియేషన్ వుడ్ బి అలౌడ్ ఇన్ ద ఇయర్. ఓకే. కానీ ఒకవేళ వాడు 115 BAA అప్ చేసుకుంటే అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. ఓకేనా. అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడైతే అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఉన్న ఇయర్ మాత్రమే వస్తుంది. ఓకేనా. అడిషనల్ డిప్రిషియేషన్ ఎప్పుడైతే అక్వైర్ చేస్తాడో ఆ ఇయర్లో మాత్రం వస్తుంది. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సెటప్ అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక లాస్ ఉందనుకో, నువ్వు ఎట్లా ఆర్డర్ ఆఫ్ సెటప్ చేస్తావు యాజ్ పర్ ద సుప్రీంకోర్టు ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ద CIT ఇన్ కేస్ ఆఫ్ మదర్ ఇండియా రిఫ్రిజిరేటర్ అంటే రిఫ్రిజిరేషన్ ఇక్కడ ఏమైందంటే వీడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలంటే కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ని తీసేసి అంటే కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసుకో DBU. ఓకేనా. DBU అంటే డిప్రిషియేషన్ తీసేసుకో, బిజినెస్ ప్రాఫిట్ అబ్జర్వ్ డిప్రిషియేషన్, ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ సెటప్. ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. ఓకేనా. ఇది MCQ పాయింట్. ఇది యాక్చువల్లీ ఏంటంటే May 24లో ఆల్రెడీ టెస్ట్ చేసిండు. సెక్షన్ 35(1) అండ్ 35 సెక్షన్ 35(1) సబ్సెక్షన్ 1 అండ్ సెక్షన్ 35(1) సబ్సెక్షన్ 4. ఓకేనా. సెక్షన్ 35(1) సబ్సెక్షన్ I, సెక్షన్ 35(1) సబ్సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే 115 BAA BAB BAC ఎవరైతే ఆప్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఇన్ హౌస్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది అని చెప్తుండు. ఇప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 3 lakhs and deduction under 34 would be been 3 lakhs in that year if the asset is sold 3 lakhs. ఈ కాదు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపుతాడు. ఇన్ హౌస్ రీసెర్చ్ ఏంటంటే ఏదైతే సరే ఇన్ హౌస్ రీసెర్చ్ చేసినావో ఇక్కడ ఉంటుంది 35 సబ్సెక్షన్ 1 ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ 35 సబ్సెక్షన్ 1లో 35 సబ్సెక్షన్ 1 ఏం చేస్తాడు అంటే ఎనీ ఎక్స్పెండిచర్ అంటే నథింగ్ బట్ ఎనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద అసెసీ ఇన్ రిలేషన్ టు బిజినెస్ అయితే ఎక్స్పెండిచర్ అనేది జనరల్గా 3 yearsలో అలౌ చేస్తారు. బిఫోర్
బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అయితే ఈ 35 సబ్సెక్షన్ 1 అనేది ఇన్హౌస్ రీసెర్చ్ ఉండాలి. అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటే 115 BACలో అలో వస్తుంది. నెక్స్ట్ 35(1)(4) కూడా వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు బిజినెస్ కూడా వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎక్స్పెండిచర్ ఆన్ ల్యాండ్ రాదు, డిజలౌడ్ అయిపోతుంది. ఆ తర్వాత నో డిప్రిసియేషన్ కూడా రాదు. ఒకవేళ 35(2) సబ్సెక్షన్ 4 యూజ్ చేస్తున్నాం అంటే డిప్రిసియేషన్ కూడా రాదు. ఓకేనా. ఒకవేళ అసెట్ అమ్మేసినాం అంటే ఆ అసెట్ అనేది ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేసినామో ఆ డిడక్షన్ అనేది నీకు టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద సేల్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక సమ్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు నార్మల్ ప్రొవిజన్లో 100 ప్రతి దాంట్లో 100% ఉంటుంది. ఏదైనా సరే సైంటిఫిక్ రీసెర్చ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటాడు అంటే ఒకసారి ఇప్పుడు మనం ఈ చార్ట్ చూసుకున్నాం అనుకో, ఐసీఐ చార్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓవర్ యూ అంటే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వీడు ఏమంటాడు అంటే 100% ప్రతి దాంట్లో 100% ఉంటుంది. 100% అలౌడేజ్ రిడక్షన్, 100% అలౌడేజ్ రిడక్షన్, 100% అలౌడేజ్. ఇదే వాడు ఈ చార్ట్నే వాడు క్వశ్చన్ లెక్క అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుండే అంటే ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇస్తుండు. అంటే బై ఏ కంపెనీ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ బై ద కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ అనేది బయోటెక్నాలజీ ఉంది. బయోటెక్నాలజీ ఇలా ఎంగేజ్ అయ్యింది. ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది, ఆర్టికల్ ఉంది. అదర్ బయోటెక్నాలజీలు ఉంది, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఆర్టికల్ ఉంది. ఆ తర్వాత నాట్ బీయింగ్ అన్ ఆర్టికల్, ఆ నాట్ బీయింగ్ ఆర్టికల్ ఉన్నా కానీ సరే ఇన్హౌస్ రీసెర్చ్ చేస్తుంది. అయితే ఎక్స్పెండిచర్ అనేది అదర్ దెన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 100% ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇన్హౌస్ రీసెర్చ్కి బయోటెక్నాలజీ కంపెనీ 100% వస్తుంది. ఒకవేళ సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటెడ్ టు బిజినెస్ ఉందనుకో, సైంటిఫిక్ రీసెర్చ్ వేరే, బయోటెక్నాలజీ వేరే. ఓకేనా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే 100% వస్తుంది. అదర్ ల్యాండ్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% వస్తుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇన్హౌస్ రీసెర్చ్ వస్తుంది, సైంటిఫిక్ రీసెర్చ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అప్రూవ్డ్ నువ్వు చేస్తున్నావు, పేమెంట్ చేస్తున్నావు, అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీకి పే చేస్తున్నావు సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అయినా 100% డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నోటిఫైడ్ అప్రూవ్డ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కానీ సోషల్ అండ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ పే చేస్తున్నావు అయినా 100% డిప్రిసియేషన్ 100% ఎక్స్పెండిచర్ అలౌడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పే చేస్తున్నావు నోటిఫైడ్ యూనివర్సిటీకి, కాలేజ్కి, ఆ తర్వాత అసోసియేషన్కి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం చేస్తున్నావు అయినా 100% డిప్రిసియేషన్ వస్తుంది. 100% డిప్రిసియేషన్ 100% ఎక్స్పెన్స్ వస్తుంది. ఐఐటీ కానీ ఆ తర్వాత ల్యాబొరేటరీ కానీ ఏదైనా సరే వాళ్ళకి పే చేస్తున్నావు అంటే 100% నీకు ఎక్స్పెండిచర్ అలౌ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తే అర్థమైపోతుంది మనకు. క్లారిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ లిమిటెడ్ ఉంది, కంపెనీ ఉంది అంటే మీ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి 100% ఎక్స్పెండిచర్ వస్తుంది. సెక్షన్ 35 ప్రకారం ఎంత ఎక్స్పెండిచర్ అలౌ అవుతుంది అని వాడు అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సరే అప్రూవ్డ్ ఉందనుకో, అప్రూవ్డ్ అనే వర్డ్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే వర్డ్ ఉందా 100% వస్తుంది. ఓకేనా. ఐఐటీ ఉంది, అది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఉందా లేదో చూసుకో, 100% వస్తుంది. ఆ తర్వాత కంపెనీ ఉంది, రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఉందా, ఆ తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, అప్రూవ్డ్ ఉంది, అది కూడా 100% వస్తుంది. ఆ తర్వాత ఇన్హౌస్ రీసెర్చ్ వస్తుంది 3 lakhs వస్తుంది. కానీ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఉందా 1.5 lakhs వస్తుంది. ఎందుకంటే 7.5 lakhs లకి 2.5 lakhs తీసేస్తామంటే 2.5 lakhs వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ చూసుకుంటే 2.5 lakhs టోటల్ ఏంటంటే 100 ప్రతి దాంట్లో 100% వస్తుంది. ఓకేనా. ముందుకు వెళ్ళిపోదాం. సెక్షన్ 30 ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అవన్నీ కాకుండా ముందుకు వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెక్షన్ 36 డీల్ చేద్దాం. సెక్షన్ 35 కొన్ని ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. సెక్షన్ 35 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 36 ఏం చెప్తుంది అంటే అరే మేము కొన్ని అథరైజ్ డిడక్షన్స్ ఇచ్చినాం, స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్కి ఇచ్చినాం. అంటే ఐటమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి. ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసినాం. దేని పే చేసినాం? ఇన్సూరెన్స్ పాలసీ అసలు ఇన్సూరెన్స్ ప్రీమియం దేని పే చేసినాం? అది రిస్క్ ఆఫ్ ద స్టాక్కి కానీ స్టోర్స్కి కానీ అసలు ఎందుకు కొన్నావు? ఇన్సూరెన్స్ స్టాక్కి కొన్నావు, స్టోర్కి కొన్నావు, ఆఫ్ ద బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి పే చేస్తున్నావు అనుకో, ఎందుకు కొన్నావు అసలుకి? అంటే రిస్క్ ఏమైనా అవుతుందేమో, డ్యామేజ్ అవుతుందేమో, డిస్ట్రక్షన్ అవుతుందేమో. ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తావు అది అలౌడ్ యాస్ డిడక్షన్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈజ్ పేడ్ డిడక్టబుల్ ఉంది ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ టేకెన్. ఓకేనా. అలౌడ్ యాస్ డిడక్షన్. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది పేడ్ బై ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీలో మనకు అమూల్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది కదా, ఇది అంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా. డిడక్షన్ అనేది ఒకవేళ ఆ ప్రీమియం పే చేసింది అనుకో, ఆ కోఆపరేటివ్ సొసైటీ ప్రీమియం పే చేసింది అనుకో, అది కూడా డిడక్షన్ వస్తుంది వితౌట్ ఎనీ మానిటరీ లిమిట్. ఇది కూడా అంతే, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసింది అది కూడా డిడక్షన్ వస్తుంది, ఇది కూడా డిడక్షన్ వస్తుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రీమియం పేడ్ బై ఎంప్లాయర్. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ పే చేస్తుండు. ఎవరికి పే చేస్తుండు? ఎంప్లాయీకి పే చేస్తుండు. ఎంప్లాయీకి పే చేస్తుండు. అయితే డిడక్షన్ వస్తుందా అంటే వస్తుంది. ఎనీ అమౌంట్ అదర్ దెన్ క్యాష్ ఉండాలి. ఓకేనా. ఎనీ అమౌంట్ అదర్ దెన్ క్యాష్ ఉండాలి. అది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఉండాలి, అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే డిడక్షన్ వస్తుంది. ఓకేనా. ప్రీమియం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ ప్రీమియం పేడ్ ఇన్ ద స్టాక్ వస్తుంది, ప్రీమియం పేడ్ ఇన్ ద ఇది కూడా వస్తుంది, ఎంప్లాయీ వస్తుంది, ప్రీమియం పేడ్ ఇన్ ద స్టాక్ వస్తుంది, ఆ తర్వాత ప్రీమియం పేడ్ టు ద ఎంప్లాయీ వస్తుంది, ఆ తర్వాత బోనస్ అండ్ కమిషన్ పేడ్ టు ద ఎంప్లాయీస్ కూడా వస్తుంది. అంటే ఎవరికి పే చేస్తుండు? ఎంప్లాయీస్. బోనస్ అండ్ కమిషన్ పేడ్ టు ద షెల్ నాట్ బి పేయబుల్ యాజ్ అ ప్రాఫిట్. అంటే బోనస్ అనేది ఎగ్జాంపుల్ బోనస్ అండ్ కమిషన్ అనేది ప్రాఫిట్ లెక్క షేర్, అంటే ప్రాఫిట్
ప్రాఫిట్ లెక్క ఇవ్వద్దు అనమాట, డివిడెండ్ లెక్క ఇవ్వద్దు. ఇట్ షెల్ బి ఓన్లీ పేడ్ యాజ్ ఎ బోనస్ లెక్క ఇవ్వాలి. అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ని పార్ట్ ఆఫ్ ద బోనస్ లెక్క ఇవ్వద్దు. ఓకేనా, అయితేనే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అనేది కూడా డిడక్షన్ వస్తుంది ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ప్రొఫెషన్ పర్పస్ యూజ్ చేసినప్పుడే. ఏం లేదు, ఒక అసెట్ కొన్నావు, అసెట్ ఎగ్జాంపుల్ బారోయింగ్ కాస్ట్ ఏంటంటే ఇక్కడ బారోయింగ్ కాస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎనీ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసెట్ కొన్నావు. అసెట్ ఏంటంటే 1 అక్టోబర్ 2024 కొన్నావు. యాక్చువల్గా అసెట్ కొన్నాం. అయితే ఈ పుట్టు యూజ్ ఇది అసెట్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, అండ్ అప్రాక్స్ 6 months అవుతుంది. అంటే 31st మార్చ్కి ఇది ఎండ్ అయిపోతుంది. 31st మార్చ్ 2024కి ఎండ్ అయిపోతుంది అనమాట. 25కి ఎండ్ అయిపోతుంది. అంటే అసెట్ పుట్టు జనరల్ ఏంటంటే ఏదైనా సరే బారోయింగ్ కాస్ట్ డెఫినేషన్ ఏంది, బారోయింగ్ కాస్ట్ అనేది ఎనీ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ ఇంకర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్, అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ అసెట్కి ఏదైనా సరే ఎక్స్పెండిచర్ పెడుతున్నామో అది ఏదైతే లోన్, ఎగ్జాంపుల్ ఆ లోన్ కట్టడానికి అది బిల్డింగ్ కట్టడానికి 100 రూపీస్ తీసుకున్నాం, దాని మీద 12% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఈ ఏదైతే 12 రూపీస్ ఉందో అది బారోయింగ్ కాస్ట్, అది అసెట్కి యాడ్ అయిపోవాలి. ఏదైతే ఈ ఇంట్రెస్ట్ పే చేస్తామో ఈ ఇంట్రెస్ట్ కూడా మైనస్ అవుతుంది పిఎల్ అకౌంట్లో. ఓకేనా, ఇది అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే డిస్కౌంట్ ఆన్ 0 కూపన్ బాండ్, ఇది కూడా ఏదైతే సరే డిస్కౌంట్ అనేది ఉందో ఇది కూడా అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకేనా, వితౌట్ ఎనీ మానిటరీ లిమిట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంట్రిబ్యూషన్ టు ప్రొవిడెంట్ ఫండ్. కానీ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ టు ప్రొవిడెంట్ ఫండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పీజీపీలో చాలా రిపీటెడ్ క్వశ్చన్. కాంట్రిబ్యూషన్ టు ద ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, సూపర్ యాన్యుమేషన్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ ఫండ్ కానీ, ఆ తర్వాత ఏదైనా సరే ఈ ఫండ్కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి డిడక్షన్ ఇచ్చేస్తామని చెప్తుండు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయర్ టు ఎంప్లాయీ, ఇది అమెండ్మెంట్ వచ్చింది. ఈ 12% అనేది అమెండ్మెంట్ వచ్చింది. ఎక్కడైనా సరే ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి ఒకవేళ పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేస్తుండనుకో మ్యాక్స్ టు మ్యాక్స్ బేసిక్ ప్లస్ డిఏ అనేది అప్ టు 14% ఆఫ్ శాలరీ చేయాలి. అప్ టు 14% ఆఫ్ శాలరీ ఎక్సెస్ చేస్తే డిసలౌడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 35 ప్రకారం ప్రొవైడ్స్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అండర్ 80cc(d) ప్రకారం వాళ్ళకి డిడక్షన్ వస్తుంది. అంటే ఎవరికి డిడక్షన్ వస్తుంది? ఎంప్లాయీకి డిడక్షన్ వస్తుంది. ఎంప్లాయర్కి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1కి వస్తుంది. అయితే ఇక్కడ 36(1)లో వీనికి వస్తుంది. ఓకేనా. ఓకే, ఎంప్లాయీ దాంట్లో ఎంప్లాయీకి డిడక్షన్ వస్తుంది. ఎంప్లాయీకి ఏంటంటే 80cc(d)లో వస్తుంది. ఎంప్లాయీకి 80cc(d)లో వస్తుంది. ఎంప్లాయర్కి ఏమో 36 సబ్సెక్షన్ 1 4(a)లో వస్తుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ 14% ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ డియర్నెస్ అలవెన్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద శాలరీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ ఉంది, కాంట్రిబ్యూషన్ 20% ఆఫ్ బేసిక్ టు ద అకౌంట్ ఆఫ్ ద. ఓకే, అయితే వీడు ఏమంటున్నా అంటే కంప్యూట్ ద డిడక్షన్ అంటారు సెక్షన్ ఇది ఎంత. ఒకవేళ బేసిక్ ఎంత ఉందంటే ఇంత. ఎగ్జాంపుల్ 20% తీసుకుంటావు, ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ శాలరీ ఎంత? బేసిక్ శాలరీ వచ్చేసి 10 lakhs ఉంది. 10 lakhs ఉందా? ప్లస్ డిఏ ఎంత? డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద శాలరీ ఎంత? 40% కదా. 40% అంటే 4 lakhs తీసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 14 lakhs ఇంటూ 20% అనేది కంపెనీ పే చేసింది కాదు. కానీ 20 lakhs అనేది కంపెనీ పే చేసింది కాబట్టి యాక్చువల్ కాంట్రిబ్యూషన్ 20 lakhs అని. కానీ పర్మిసిబుల్ ఎంత? 14% ఇంటూ 14 lakhs చేస్తే 1,96,000. ఎక్సెస్ ఎంత? 4,000 ఉంది, డిసలౌడ్ అయిపోతుంది. ఓకేనా, డిసలౌడ్ చేసేస్తావు. ఓకే, ఇది నార్మల్గా. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఎప్పుడైనా సరే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, పిఎఫ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఎప్పుడు పే చేయాలి అంటే ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ కంటే ముందు పే చేయాలి. ఇదైతే సబ్సిక్వెంట్ ఆఫ్ ద 15th month వరకు పే చేయాలి. అయితేనే డిడక్షన్ వస్తుంది. డిడక్షన్ వీనికి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే అమౌంట్ రిసీవ్డ్ బై అసెస్సీ, అదే ఎంప్లాయర్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ట్రస్ట్ అనేది అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ రిటర్న్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్. అంటే ఎంప్లాయర్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ చేస్తేనే సెక్షన్ 36 సబ్సెక్షన్ 4(a)లో వస్తుంది, 5(a)లో వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసినాం అనుకో డ్యూ డేట్ అంటే అదే రెస్పెక్టివ్ డ్యూ డేట్. రెస్పెక్టివ్ అంటే ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అనమాట, ఆర్ డ్యూ డేట్ ఎంప్లాయర్. ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా చూసుకుంటే అలవెన్స్ ఆఫ్ ద యానిమల్ ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడు డిడక్షన్ వస్తుంది. బ్యాడ్ డెట్స్ అనేది జనరల్గా సబ్జెక్ట్ టు ద కండిషన్స్ దట్ డెట్ అండ్ లోన్ ఉందా షుడ్ బీ ఇన్ ద బిజినెస్. అంటే బ్యాంకింగ్ బిజినెస్ వాళ్ళకి వస్తుంది. అంటే నథింగ్ బట్ డెట్స్ అండ్ లోన్స్ షుడ్ బీ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ విచ్ క్యారీడ్ బై ద అసెస్సీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకేనా, దట్ డెట్ షుడ్ బీ ఇక్కడ ఏమంటున్నాడు, ద డెట్ షుడ్ బీ టేకెన్ ఇన్ టు ద అకౌంట్ ఫర్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద డెట్ హెస్ బీన్ రిటర్న్ ఆఫ్. ఓకేనా, రిటర్న్ ఆఫ్ ఎవరైతే చేస్తారో అంటే ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లెండింగ్ వాళ్ళకి
డిడక్షన్ వస్తుంది అని వాడు అంటుండు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఫామ్లో ఉంటుంది బ్యాడ్ డెట్స్ ఎవరెవరు ఫాలో అవుతుంది. ఇది లైట్గా కొంచెం ముందుకెళ్ళినాక మనం కవర్ చేద్దాం. బ్యాడ్ డెట్స్ సెక్షన్ 37 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎవరెవరికి వస్తుంది ఒకసారి చూద్దాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఏంటంటే ఇద్దరికి ఉంటుంది. ఒకటి షెడ్యూల్ బ్యాంక్ ఉంటుంది, ఒక అన్షెడ్యూల్ బ్యాంక్ ఉంటుంది, రూరల్ బ్యాంక్ కూడా ఉంటుంది. అసలు ఎవరెవరికి ఇస్తుంది, ఫారెన్ బ్యాంక్ ఏంది, పబ్లిక్ ఫైనాన్షియల్ ఒకసారి చూద్దాం. ముందుకెళ్ళినాక ఒకసారి చూద్దాం. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఉందా. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అంటే ఇండియన్ షెడ్యూల్ బ్యాంక్స్, ఆ తర్వాత షెడ్యూల్ బ్యాంక్స్, ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రొవిజన్ ఏంటంటే 8.5% ఆఫ్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ 36 చాప్టర్ 6 డిడక్షన్స్. 8.5%. ఓకేనా, 8.5% తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10% ఆఫ్ ద అడ్వకేరియల్ అడ్వాన్స్. ఇక్కడ ఏంటంటే ఫారెన్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ దీనికంటే మ్యాక్సిమం 5% తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ రిజర్వ్స్ 43B ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 30 డిడక్షన్ అనేది ఎస్టీటీ పే చేస్తేనే డిడక్షన్ వస్తుందా అంటే వస్తుంది. ఎనీ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ బేడ్ బై ద ఎస్ఎస్సీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ taxable security transaction entered into the business అదే allowed as deduction subject to the condition that అది బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అవ్వాలి. ఓన్లీ అయితేనే అలౌ అవుతుంది. కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్. కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పేడ్ బై ద ఎస్ఎస్సీ ఇన్ ద రెస్పెక్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ అయితే అదే అలౌ అవుతుంది. ఓకేనా, కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెండిచర్ బై ద కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ షుగర్ వాళ్ళకు కూడా వస్తుంది అని అంటుండు. మార్క్ టు మార్కెట్ లాసెస్ అనేది కూడా ఎక్స్పెక్టెడ్ టు బి కంప్యూటెడ్ అకార్డింగ్ టు ద ఐసిడిఎస్ ఓన్లీ పర్మిటబుల్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మార్క్ టు మార్కెట్ లాసెస్ అనేది స్పెసిఫికల్లీ పర్మిటెడ్ అండర్ ఎనీ అదర్ ఐసిడిఎస్ అయితేనే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 37 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే జనరల్ డిడక్షన్స్ ఏమేమి వస్తాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 37 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఉండాలి. అది పర్సనల్ పర్పస్ ఉండొద్దు, అది క్యాపిటల్ పర్పస్ ఉండొద్దు, ప్రొహిబిటెడ్ బై లా ఉండొద్దు, పర్సనల్ పర్పస్ ఉండొద్దు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది ఇంకర్ బై ద అసెసిన్ ఉండాలి, ఎవరెవరు ఇంకర్ చేయొద్దు. సెక్షన్ 30కి వెళ్ళి 36 వరకు కూడా కవర్ అవ్వద్దు. ఆ తర్వాత అది బిజినెస్ ప్రాఫిట్లకి వెళ్ళి రావాలి. ఆ తర్వాత బిజినెస్ అనేది ఎక్స్పెండిచర్ అనేది ఆఫ్టర్ ఇంకర్ ఆఫ్ ద బిజినెస్ ఉండాలి, ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్ ఉండాలి. ఇప్పుడు నేను చూసుకున్నాను అనుకో, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకో, ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు ఈజ్ అలౌడ్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్, అది కూడా అలౌడ్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్ అని చెప్తుండు. ఓకేనా, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండ్ ప్రొహిబిటెడ్ బై లా షల్ నాట్ బై అలౌడ్ డిడక్షన్. ఏదైనా సరే వైలేషన్ ఆఫ్ లా చేసినాం అనుకో అది డిడక్షన్ కింద అని అంటుండు. అది కూడా యాడ్ బ్యాక్ చేసేస్తా, ఇవన్నీ యాడ్ బ్యాక్ చేస్తాం. ఓకేనా, బెనిఫిట్ అండ్ పర్క్యూషన్ అది ఎక్స్పెన్స్. ఇప్పుడు ఏమైనా ఫ్రీ బీస్ పే చేస్తుంది అనుకో, ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద ఫ్రీ బీస్ బై మెడికల్ ప్రాక్టీషనర్ టు ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది ఇది అలౌడ్ డిడక్షన్, నాట్ అలౌడ్. ఓకేనా, ఇది ప్రొహిబిట్ చేసింది ఐసీఎంఆర్. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. డిసలవెన్స్ సిజిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఎంకర్ చేస్తే అది కూడా యాడ్ బ్యాక్ చేస్తావు. ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రిలేషన్ టు బ్రోచర్స్, ఇక్కడ ఏంటంటే సెక్షన్ 37లో యాడ్ చేసావు, డిసలవ్ చేసి సెక్షన్ 80Gలో అంటే నథింగ్ బట్ 80Gలో డొనేషన్లో యాడ్ ఇంకర్ చేస్తావు. అబెండెంట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు రిలీజ్ ఆఫ్ ద ఫిలిం ఉంటుంది. ఒకవేళ అబెండెంట్ ఫిలిం ఉందనుకో, ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే అలౌ చేస్తావు, న్యూ బిజినెస్ అయితే నాట్ అలౌ చేస్తావు. ఓకేనా, ఒకవేళ చూసుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఇది చూద్దాం, ఇక్కడ ఒకసారి ముందుకు వెళ్ళినాక చూద్దాం. ఒక్క నిమిషం. ఇది సెక్షన్ 37. ఎక్స్పెండిచర్ అనేది కవర్ అవ్వద్దు, ఎక్స్పెండిచర్ అనేది కవర్ అవ్వద్దు 30లో. అది బిజినెస్ రిలేటెడ్ ఉండాలి, రెవెన్యూ నేచర్ ఉండాలి. ఇల్లీగల్ ఉన్నా కానీ బ్రైబ్ కానీ ప్రొటెక్షన్ ఆఫ్ మనీ కానీ సీక్రెట్ కమిషన్ కానీ ఏదైనా సరే అది యాడ్ బ్యాక్ చేయాలి. సిఎస్ఆర్ కూడా యాడ్ బ్యాక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అనేది జనరల్లీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. కానీ అడ్వర్టైజ్మెంట్ ఇన్ రిలేషన్ టు సోవెన్ కానీ బ్రోచర్ కానీ పాంప్లెట్స్ పొలిటికల్ పార్టీ సోవెన్ బ్రోచర్ అండ్ పాంప్లెట్స్. ఓకేనా, అయితే నాట్ అలౌడ్. ఓకేనా, నెక్స్ట్ పెనల్టీ అనేది బ్రీచ్ ఆఫ్ లా అయితే నాట్ అలౌడ్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే అలౌడ్. ఓకేనా, నెక్స్ట్ ట్యాక్సెస్ అనేది పర్సనల్ ట్యాక్స్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి ఐపీఎల్ గుర్తుపెట్టుకో. ఐపీఎల్లో డీటీ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్లో అయితే ఇంట్రెస్ట్ యాడ్, పెనల్టీ యాడ్, లేట్ ఫీ యాడ్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏం చేస్తావు అంటే ఇంట్రెస్ట్ యాడ్ చేయవు, అలౌ చేస్తావు, పెనల్టీ యాడ్ చేస్తావు, లేట్ ఫీ యాడ్. ఓకేనా, యాడ్ అంటే అలౌడ్. ఓకేనా, అలౌడ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తావు, పెనల్టీ యాడ్ చేస్తావు, లేట్ ఫీ యాడ్ చేస్తావు. ఇన్ ద కేస్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఓన్లీ పెనల్టీ ఒకటి యాడ్ చేస్తావు, మిగతా రెండు అలౌ చేస్తావు. ఓకేనా, చూసుకున్నాం. ఇక్కడ ఏంటంటే 43BAలో ఏమేమి కవర్ అయితే ముందుకు వెళ్ళినాక చూద్దాం. ఇక్కడ చూసుకుంటే సర్వీస్ ట్యాక్స్ ఉంది, అన్ని ట్యాక్సెస్ యాడ్ చేస్తావు. ఎగ్జాంపుల్ పెనల్టీ చూసుకున్నాం అనుకో, పెనల్టీ ఇక్కడ డిజలౌడ్, ఇవన్నీ డిజలౌడ్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అదర్ రిలేటెడ్ బిజినెస్ అయితే ఎక్స్పెన్సెస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెండిచర్ బ్రోచర్ అవన్నీ డిజలౌడ్. ఇది 40Bలో 40Aలో ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు పేమెంట్ చేసేటప్పుడు TDS కట్ చేయాలి.
రెసిడెంట్కి కట్ చేస్తే 30%, కట్ చేయకపోతే 30% డిజర్వ్డ్, నాన్ రెసిడెంట్ కట్ చేయకపోతే 100% డిజర్వ్డ్. ఓకేనా, ఈ 40B అమెండ్ అయింది. ఎగ్జాంపుల్ సమ్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసాక్ లిమిటెడ్ ఉంది, ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ఉంది. అయితే నెట్ ప్రాఫిట్ ఇచ్చిండు ఆఫ్టర్ డెబిటింగ్, ఇవన్నీ ఆల్రెడీ మైనస్ అయిపోయినాయి. మనకి ఏమంటుండ అంటే బిజినెస్ అండ్ ప్రొఫెషన్ చేస్తుండు. ఫస్ట్ ఏంటంటే మనం చెక్ చేయాలి కంపెనీ అనేది 115 BAB ఆప్ చేసిందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ప్రాఫిట్ అనేది బేస్ తీసుకోవాలి కదా, 35 lakhs బేస్ తీసుకుంటాం. అయితే ఎక్స్పెండిచర్ అనేది రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ అనేది ఇన్హౌస్ రీసెర్చ్ కొన్నాడు కాబట్టి ఎట్లయినా అలౌ అవుతుంది. ఇది ఎట్లయినా అలౌడ్, ఇది అలౌడ్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నాం అనుకో రా మెటీరియల్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ద 100% క్వాలిఫై అవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్ రాదు. బిల్డింగ్ అనేది యాడ్ బ్యాక్ చేస్తావు, 5 lakhs యాడ్ బ్యాక్ చేస్తావు. ఓకేనా, 5 lakhs ఇక్కడ యాడ్ బ్యాక్ చేస్తాం. పర్చేస్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది ఇన్ హౌస్ రీసెర్చ్ అయినా సరే నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. బిల్డింగ్ ల్యాండ్ రాదు, బిల్డింగ్ వస్తుంది. ఓకేనా, బిల్డింగ్ వస్తుంది, 100% వస్తుంది. ఇక్కడ నువ్వు చూసుకుంటే ల్యాండ్ రాదు. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ల్యాండ్ రాదు, బిల్డింగ్ వస్తుంది. ఓకేనా, బిల్డింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయింది, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెండిచర్ నోటిఫైడ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్, ఇది కూడా అలౌడ్ యాజ్ డిడక్షన్ 555లో వస్తుంది. 555లో డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ పర్చేస్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ 40 lakhs అనేది డిడక్షన్ రాదు, అది యాడ్ బ్యాక్ చేసేస్తావు. ఏదైతే డిడక్షన్ రాదు అది యాడ్ బ్యాక్ చేస్తావు. ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు స్కిల్ ట్రైనింగ్ ప్రొడక్షన్, స్కిల్ ట్రైనింగ్ డెవలప్మెంట్లో అది డిడక్షన్ వస్తుంది. ఎక్స్పెండిచర్ రిలేషన్ టు పొలిటికల్ యాడ్ బ్యాక్ చేస్తావు. 3572లో యాడ్ బ్యాక్ చేస్తావు. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెండిచర్ రిలేషన్ టు ఎప్పుడైనా సరే ఒకటి ఈ గుర్తుపెట్టుకో, ఐపీఓ అండ్ ఎఫ్పిఓ రైట్ ఇష్యూ, ఇదంతా రైజింగ్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. ఈ 3 అనేది యాడ్ బ్యాక్ చేసేస్తావు. ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ని ఇవి అలౌడ్, ఇది నాట్ అలౌడ్. ఇవి యాడ్ బ్యాక్ చేస్తావు. ఐపీఓ యాడ్ బ్యాక్, ఎఫ్పిఓ యాడ్ బ్యాక్, రైట్ ఇష్యూ యాడ్ బ్యాక్. ఓకేనా, ఎఫ్పిఓ రైట్ ఇష్యూ ఇవి యాడ్ బ్యాక్ చేసేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పెండిచర్ రిలేషన్ టు రైట్ ఇష్యూ అనేది ఇన్ క్యాపిటల్ నేచర్ కాబట్టి యాడ్ బ్యాక్ అంటే డిజలౌడ్. ఎక్స్పెండిచర్ టు డిబెంచర్స్ అనేది అలౌడ్. పెనల్టీ కదా, పెనల్టీ అనేది లేట్ ఫీ కాదు, వైలేషన్ ఆఫ్ లా కాబట్టి యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా, పెనల్టీ. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే లోన్ తీసుకున్నావు. నువ్వు లోన్ ఏంటంటే ఎగ్జాంపుల్ 100 rupees లోన్ తీసుకున్నావు. లోన్ ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పే చేసి లోన్ తీసుకున్నావు, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి లోన్ తీసుకున్నావు. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ద లోన్ అనేది ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నావో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి, అది కూడా నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. అది ఏంటంటే పర్సనల్ ట్యాక్స్ లెక్క ట్రీట్ చేస్తారు, అది కూడా నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకేనా, ప్రొవిజన్ అనేది జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేయదు, అది కూడా యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఓకేనా, ఓకే.